చట్టం మీద ఈ న్యాయవాదులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వివిధ రూపాల్లో ఉద్యమం చేస్తూ ఉంటారు. ఒక రకంగా భూమి మీద హక్కు అనేటువంటిది తరతరాలుగా ప్రజలకు వస్తుంది. దాన్ని తీసేసి ఎవరో టైటిలింగ్ ఆఫీసరు భూ హక్కును నిర్ణయిస్తారు, వివాదాలు పరిష్కరిస్తారని అంటే అది జ్యుడిషియరీ ఏదైతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్లో ఉన్నటువంటి సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాల్ని వివిధ విభాగాల మధ్య విభజించడం ఏదైతే ఉందో ఆ విభజించేదానికి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా ఈరోజు జ్యుడిషియల్ పవర్స్ని రెవెన్యూ అధికారులకు కట్టబెడతా ఉన్నారు. జ్యుడిషియల్ పవర్స్ని కనుక రెవెన్యూ అధికారులకు కట్టబెడితే రేపు జరగబోయే పరిణామం ఎలా ఉంటుందంటే ప్రతిదీ వివాదం అవుతుంది. రేపు అంటే మన భూమి మంద కాదు, మన ఆస్తి మంద కాదు. అందుకని ఈ రకమైనటువంటి క్లారిటీ ముఖ్యంగా ప్రభుత్వం ఈ యాక్ట్ దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకుండా మన రాష్ట్రంలోనే తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా నీతి ఆయోగ్ యొక్క తీర్మానం ప్రకారం ఇది మొత్తం భూమిని కూడా ఒక అమ్మకపు సరుకుగా చేయాలనుకుంటారు. భారతదేశంలో భూమి అనేది పేదలు, దళితులు, రకరకాలైనటువంటి ప్రజలు వారి జీవనాధారమైనటువంటి భూమిని ఒక మార్కెట్ సరుకుగా మార్చి ఆ టైటిల్ వివాదాన్ని క్రియేట్ చేసి దాన్ని ఎవరెవరికో సొంతం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ విధమైనటువంటి పోకడల్ని మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున అదేవిధంగా రాష్ట్ర న్యాయవాదుల తరఫున కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ చట్టం మీద ఇప్పటికే పలు దఫాలు పిటిషన్లు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలై ఉన్నాయి. మళ్ళీ హీరింగ్ రాబోతూ ఉంది. కాబట్టి తక్షణం ఈ భూ హక్కు యాజమాన్య చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దీనికోసం ఈరోజు గుంటూరు బార్ అసోసియేషన్, గుంటూరు బార్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున ఇక్కడ న్యాయవాదులు అందరితోటి కలిపి ఈ విధమైనటువంటి మహాసభ జరపడాన్ని ఈ నిర్వాహకులకి, ఈ కమిటీ నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున తెలియజేస్తాం.